ఏం పేరు? మురళీకృష్ణ. మురళీకృష్ణ. ఎక్కడి నుంచి వచ్చారు ఈశ్వరప్పమ్మ క్లినిక్? వైజాగ్. వైజాగ్ నుంచి వచ్చారు. 1 టౌన్కి వెళ్ళి ఈశ్వరప్పమ్మ క్లినిక్ వచ్చినావు. ఏం బాధతో వచ్చినావు? ఈ సోరియాసిస్ అండి. ఎన్ని సంవత్సరాల నుంచి బాధపడుతున్నావు? 6 సంవత్సరాల నుంచి. 6 సంవత్సరాల నుంచి. మరి ఏ డాక్టర్ తక్కువ చేయలేదా? అంటే ఇంగ్లీష్ మెడిసిన్స్ వాడాను, మరి వాడిన వరకే తగ్గేది, ఆపగానే మళ్ళీ స్టార్ట్ అయ్యింది మళ్ళీ ఎప్పటిలాగా. అందుకే అది ట్రీట్మెంట్ కాదు, సైంటిఫిక్ ట్రీట్మెంట్ కాదు, సపరేషన్ ట్రీట్మెంట్. అందుకే మళ్ళీ వస్తుంది, తొక్కి పెడుతుంది అంతే. మరి ఇప్పుడు హోమియోపతి వాడినే ఈశ్వరప్ప హోమియో క్లినిక్లో వాడి ఎన్ని నెలలు అవుతుంది? ఇప్పుడైతే మనకి 4 మంత్స్ అవుతుంది. 4 మంత్స్లో ఎట్లా ఉంది? ఇప్పుడైతే బాగానే ఉంది. మొత్తం పోయింది. క్రాక్స్ చూపి చేతులు, పామర్ సోరియాసిస్ పైకి లేవట్టి ఇట్లా ఏం లేదు. ఆ 2 చేతులు బ్లాక్గా ఉంది, అన్ని క్రాక్స్ ఉండే. ఈ 2 చేతులు చూపి. వెరీ గుడ్. కాళ్ళు చూపి. కాళ్ళు కూడా మంచిగా అయిపోయింది కదా. సూపర్ సైజ్ అయితే. అప్పుడు ఏమేమి బాధలు ఉండే? ఇదండి చెంగు, ఈ క్రాక్స్ వచ్చి రక్తాలు కారుతుండే. క్రాక్స్ ఉండేవండి. ఇవన్నీ క్రాక్స్ అన్ని పోయినాయి కదా. క్రాక్స్ అన్ని పోయాయి, అలా పైకి వస్తుంది. మరి దీన్ని బట్టి నీకు ఏం అర్థమైంది? సైంటిఫిక్ వైద్యం ఏది? అలోపత్యా, హోమియోపత్యా? హోమియోపతి సార్. మరి ప్రజలకు తెలియక ఈ మాయల మునిగి అదేలా ఏమో తక్కువ చేస్తారని చెప్పి మునిగి 6 సంవత్సరాల నుంచి ఎంత డబ్బు ఖర్చు పెట్టుకున్నావు? ఎంత నష్టమైంది చెప్పు. అందుకోసమే ప్రజలకు ఇలాంటి నష్టం జరగకుండా మీ ఇలాంటి అభిప్రాయాలు తెలియజేస్తున్నా. ప్రజలకు తెలియదు ఏది నిజమైన వైద్యం, ఏది సైంటిఫిక్ వైద్యం అనేది. ఓకేనా? థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్.